ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్క హిందువు కూడా దీని గురించి పని చేస్తే తప్పకుండా జరుగుతుంది. 100కి 1000% నేనైతే దీనికి సపోర్ట్ చేస్తాను. మా డ్రీమ్ ఆడియన్స్ కూడా సపోర్ట్ చేస్తారు డెఫినెట్గా. చాలా సంతోషం అమ్మా. ఎక్కువ ధర్మ మార్గంలోనే నడిచే వాళ్ళకి కష్టాలు ఎక్కువ వస్తాయి అని అంటారు కాదు, అది నిజం కూడా. అది ఎందుకు అంటారు? ధర్మ మార్గంలో నడిచే వాళ్ళకి కష్టాలు ఎక్కువగా వస్తాయి అంటూ ఉండదండి. ఇప్పుడు చూడండి, మనం ఇప్పుడు ధార్మికంగా ఉన్నాం, మరి మనం ముందు చేసిన కర్మ ఉంది కదా, అది మనకి వస్తుంది కదా. మరి ఇప్పుడు మీరు ఎప్పుడైనా చూసారనుకోండి, ఏదైనా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎప్పుడైనా మీరు గ్రెయిన్స్ స్టోర్ చేసే స్టోర్ హౌస్ చూసారా? అక్కడ పైన ఒక తలుపు ఉంటుంది, కింద ఒక తలుపు ఉంటుంది. పైనుంచి గ్రెయిన్స్ అని వేస్తూ ఉంటారు అనమాట, కింద నుంచి తీస్తూ ఉంటారు. కాబట్టి ఫస్ట్ మనం ఏం వేస్తామో అది కింద నుంచి ఫస్ట్ వస్తుంది, లాస్ట్ ఏం వేస్తామో అది లాస్ట్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ధార్మికంగా ఉన్నాం కాబట్టి మాకు కష్టాలు రాకూడదు అని అంటే ముందు వేసింది ఉంది కదా, అది బయటికి వస్తుంది కదా. దాని తర్వాత ఇప్పుడు మనం ధార్మికంగా ఉన్న మంచి ఫలితాలు మళ్ళీ వస్తాయి, కానీ తప్పకుండా వస్తాయి. ఇప్పుడు చాలా మంది అంటారు, ప్రభుజీ వీళ్ళు దుర్మార్గులు, ప్రభుజీ అన్యాయం చేస్తున్నారు, ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు మీ కళ్ళకి దుర్మార్గంగా ఉన్నారనిపిస్తారు. ఇంతకుముందు ధర్మాత్ములేమో వాళ్ళ ధర్మం ఇప్పుడు బయటకు వస్తుంది పుణ్యం రూపంలో. కాబట్టి పాప పుణ్యాలు ఎవ్వరు ఎలా చేస్తే అలా అనుభవించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనకి ఇప్పుడు మనం చూస్తే ప్రభుజీ మరి వీళ్ళు ఇంత సంతోషంగా ఉన్నారే, అధర్మంగా ఉన్నారు కదా అని అంటే వాళ్ళకు కూడా సమయం వస్తుంది, మనకు కూడా సమయం వస్తుంది. ముందు ఎవరు చూడలేదు కదండి, మీరు చూడలేదు, మేము చూడలేదు. కాబట్టి ముందు ఉంటాయి. అందుకే మనం చెప్పేది ఏంటి అంటే ఎప్పుడు ధార్మికంగా ఉండాలి. కాబట్టి అయ్యా మాకెందుకు ఇలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మేము ధార్మికంగా ఉండము అని అంటే నెక్స్ట్ ఫ్యూచర్ కూడా అలానే ఉండబోతుంది అనమాట. కాబట్టి ఏది మంచి ఏది చెడు అని చెప్పటం ఈ ప్రపంచంలో కష్టం. ఏది వచ్చినా సరే అది భగవంతుడు మనకి ఇచ్చే ఒక అనుగ్రహంగా స్వీకరించి జీవితంలో నమ్మకంతో ధైర్యంతో ముందుకెళ్ళటమే ఒక మంచి ధర్మము అని అంటే. మీకు ఒక విషయం చెప్తాను. మీకు మహాభారతంలో కుంతీదేవి గురించి తెలుసా? పాండవుల యొక్క తల్లి. పాండవులకి ఎన్ని కష్టాలు వచ్చాయండి మీరు చూసారు కదా. ఎన్ని వాళ్ళని రాజ్యం నుంచి వెలగొట్టేస్తారు, లాక్షాగ్రహం దహనం చేస్తారు, ద్రౌపది వస్త్రాభరణం చేస్తారు, వాళ్ళకి 5 ఊళ్ళు ఇవ్వండి అన్నా సరే ఇవ్వరు అనమాట. అయినా సరే కుంతిదేవి ఏమంటారో తెలుసా అండి కృష్ణుడి దగ్గర, అయ్యా మాకు ఇంకా కష్టాలు ఇవ్వు, ఎందుకంటే కష్టాలలో నువ్వు మాకు ఇంకా బాగా గుర్తొస్తావు అని అంటారు అనమాట. కాబట్టి కష్టము సుఖము ఏంటో తెలుసా అండి, ఎప్పుడైతే భగవంతుడు గుర్తురాడో అదే కష్టం, ఎప్పుడైతే భగవంతుడు గుర్తొస్తాడో అదే సుఖం. కాబట్టి మీరు ధార్మికంగా ఎవరైతే భగవద్భక్తులు ఉన్నారో వాళ్ళకి నిజంగా కష్టము అని అంటే వాళ్ళకి ఆ కష్టం అనిపించదండి. నా జీవితంలో మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మాకు ఒకళ్ళు ఫోన్ చేసి చెప్పారనమాట, అబ్బాయి ఈయన చాలా కష్టపడుతున్నారు, ఈవిడ అనారోగ్యంతో ఉంది, చాలా పరమ కృష్ణ భక్తురాలు, మీరు మాట్లాడండి ఒకసారి అంటే మేము ఫోన్ చేసి అమ్మ మీ ఆరోగ్యం బాగుండాలి అని చెప్తే ఆవిడ ఏమన్నారు తెలుసా, ప్రభుజీ ఆరోగ్యం కోసం ప్రార్థన చేయకండి ప్రభుజీ, ఈరోజు ఉంటాను రేపు పోతాం, ప్రార్థన చెయ్యాలి మా కోసం, మమ్మల్ని ఆశీర్వదించాలి మీరు అని అంటే మాకు ఎప్పుడు కృష్ణుడు గుర్తుండాలి అని ఆశీర్వదించండి అని చెప్పారనమాట. కాబట్టి ధర్మం అంటే ఏంటో తెలుసా అండి, కృష్ణుడు ఏం చేసినా మంచే చేస్తాడు అనే నమ్మకం భగవంతుడి పైన ఉండటం. నిజంగా భగవంతుడు మనకి మంచే చేస్తాడండి. ఎందుకు చేస్తున్నాడు ఏంటి అనేవన్నీ కూడా మనకి సమయం రివీల్ చేస్తుంది. కాబట్టి మనం ధైర్యంతో, ఓపికతో, నమ్మకంతో ధార్మికంగా ఉండాలి. ఓకే గురూజీ, అసలు కర్మ సిద్ధాంతం అంటూ ఉంటారు కదా, కర్మ సిద్ధాంతం నిజంగా ఉంటుందా? అంటే మంచి చేసిన వాళ్ళకి మంచి జరుగుతుంది, చెడు మనం ఏదైతే చేస్తామో అది మనకి తప్పకుండా తిరిగి వస్తుంది అంటారు. ఇప్పుడు మీరు అన్నట్టే, ఇప్పుడు చెప్పినట్టు తప్పులు చేసే వాళ్ళందరూ మా పక్కన ఎంతో హాయిగా తిరుగుతున్నారండి, మేము ధర్మ మార్గంలోనే నడుస్తున్నాము, కానీ ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉన్నాము అని చాలామంది చెప్తూ ఉంటారు. దాని గురించి మీరేం చెప్తారు? కర్మ అందరికీ వస్తుంది. మీరు మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది. మీరు ఇంతకుముందు మంచి చేశారా, ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది. ఇంతకుముందు చెడు చేశారా, ఇప్పుడు మీకు చెడు జరుగుతుంది. కానీ ఇప్పుడు మీరు మంచి చేస్తే రేపు మీకు మంచి జరుగుతుంది. అర్థమైందా? కాబట్టి ప్రతి ఒక్కరికి ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఇది లా అందరికీ కూడా అప్లై అవుతుంది అనమాట. దాంట్లో ఎవ్వరు కూడా ఎగ్జామ్షన్ కాదు. మరి భగవంతుని ఎందుకు ఆశ్రయించాలి అంటే, భగవంతుని ఆశ్రయించటంటే ఏం చేస్తారంటే, ఇప్పుడు చూడండి మనకి ఒక పాము కాటేయాలి అని రాసింది అనుకోండి మన కర్మలో, భగవంతుని ఆశ్రయించిన వాళ్ళకి అది చీమ కుట్టతంతో తీసేస్తారనమాట. కాబట్టి మనకి భగవంతుని ఆశ్రయించి ఎప్పుడైనా సరే
తత్తేనుకంపా సుసమీక్షమానౌ భుంజానమేవాత్మ కృతం విపాకం హృద్వాక్యవపువిర్వదనం నమస్తే జీవే తయోభుక్తి ఏషే దయాభక్ అని అంటుంది భాగవతం. ఏ కష్టం వచ్చినా సరే అది నేను చేసుకున్న కర్మ ఫలితమే అని ఎవరైతే అక్సెప్ట్ చేసి భగవంతుడిని ఆశ్రయిస్తారో వాళ్ళకి మాత్రమే భగవంతుడి దగ్గరికి వెళ్ళే అర్హత ఉంటుంది అని చెప్తారనమాట మన శాస్త్రంలో. కాబట్టి మనం ఎప్పుడైనా సరే మన కష్ట నష్టాలన్నీ కూడా మనం చేసుకున్నవే మనకు వస్తున్నాయి అన్నీ కూడా. అది సుఖమైన అవ్వనివ్వండి, కష్టమైన అవ్వనివ్వండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటో తెలుసా, అందరికీ మంచి న్యూస్ ఏంటంటే కష్టం తర్వాత సుఖం వస్తుంది. బ్యాడ్ న్యూస్ ఏంటంటే సుఖం తర్వాత కష్టం వస్తుంది. అన్నీ సైకిలిక్కే. కాబట్టి దీంట్లో గర్వపడకూడదు, దాంట్లో బాధపడకూడదు. రెండింటినీ సమంగా చూడాలి. అదే మన ఆధ్యాత్మిక మార్గం. భగవంతుడి గురించి తెలుసుకోవటం, భగవద్ ఆరాధన, భగవద్భక్తి ఏం నేర్పిస్తుందంటే ఈ ధైర్యాన్ని, నమ్మకాన్ని మనకు అందిస్తుంది అనమాట. ఓకే, చాలా అద్భుతంగా వివరించారు గురూజీ. రామాయణంలో రాముడు ఏకపత్ని వ్రతుడు, మరి మన కృష్ణతత్వంలో కృష్ణుడు బహుభార్య తత్వం ఉంది కదా, దాని గురించి మీరు ఒక్కసారి. రామచంద్రమూర్తి మనకి ధర్మాన్ని ఎలా ఉండాలో, ధార్మికంగా ఎలా జీవనం చేయాలో ఒక ఐడియల్గా ఆయనని మర్యాద పురుషోత్తముడు అని అంటారనమాట. ఆ విధంగా భగవంతుడు వచ్చాడు. కృష్ణుడు మర్యాద పురుషోత్తముడు కాదు, కృష్ణుడు లీలా పురుషోత్తముడు. అంటే ఆ భగవత్ తత్వాన్ని, ఆ భగవత్ వైభవాన్ని, ఆ భగవత్ విభూతిని చూపించడానికి వచ్చారనమాట. కాబట్టి ఇవి చిన్నప్పటి నుంచి అంతెందుకండి, కృష్ణుడు పుట్టినప్పుడే శంఖచక్ర గదా పద్మములు ధరించి ఆవిర్భవించారు. దాని తర్వాత మనకి తెలుసు చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు గోవర్ధనాన్ని ఎత్తాడు. దాని తర్వాత మనకి తెలుసు ఒక పెద్ద అరణ్యంలో మొత్తం ఫారెస్ట్ ఫైర్, కారు చిచ్చు ఏర్పడినప్పుడు అంటూ మొత్తం ఫైర్ని నోట్లోకి తీసేసుకున్నారనమాట. ఒక పెద్ద విషపూరితమైన పాము వచ్చింది కాళియా అని, వాటిపైన నృత్యం చేశారు. కాబట్టి జనాలందరూ కూడా కృష్ణుడు భార్యల్ని పెళ్లి చేసుకున్నారు, మేము కూడా ఆ మార్గంలో వెళ్తామంటే ఫస్ట్ నువ్వు పాము పైన డాన్స్ చేసి చూపించు, గోవర్ధనాన్ని ఎత్తి చూపించు, తర్వాత పెళ్లి చేసుకుంది. కాబట్టి మనకి కృష్ణుడు ఎంతమంది పెళ్లి చేసుకుంటే మనకి ఏంటండి, మనల్ని ఏమైనా డబ్బులు అడిగారా వాళ్ళని చూసుకోవడానికి? లేదు కదా. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా గొడవలు కూడా రాలేవు. మీకు ఎప్పుడైనా విన్నారండి కృష్ణుడు భార్యలలో గొడవలు వచ్చే వాళ్ళు ఏమైనా డైవర్స్ పిటిషన్ ఫైల్ చేశారని? వాళ్ళు బ్రహ్మాండంగా చూసుకున్నారు. 16,108 భార్యల్ని బ్రహ్మాండంగా ఒకే ఒక్క టైంలో అందరితో 16,108 స్వరూపాలతో ఉన్నారు. లేకపోతే మేము ఇప్పుడు చూడండి, ఒకదాని తర్వాత ఒక ప్రవచనం ఇవ్వాల్సి వస్తుంది. మాకు కూడా అదే శక్తి ఉంటే 10 చోట్ల 10 ప్రవచనాలు ఇచ్చేవాళ్ళమే. లేదు కదా. అందుకే మనం మనుషులమయ్యా, ఆయన భగవంతుడు అయ్యాడు. కాబట్టి ఆయన లీలా పురుషోత్తముడు. ఆయన చేసినవన్నీ అన్ని అద్భుతమైన ఆధ్యాత్మిక లీలలు. ఏంటి 16,108 మందిని వివాహం చేసుకొని ఆయన మనకు చూపించేది ఏంటి అని అంటే, ఎంతమందినైనా సరే ఆయన సంరక్షించగలుగుతారు, ఆయన ఎంతమంది బాధ్యత అయినా స్వీకరించగలుగుతారు అని ఆ శక్తిని చూపిస్తున్నారు అనమాట. కాబట్టి ఈ ప్రపంచంలో అయ్యా ఇంతమంది కృష్ణ భక్తులు ఉన్నారు, మళ్ళీ నేను పిలిస్తే భగవంతుడు వస్తాడా అంటే తప్పకుండా వస్తాడు. ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది అయినా సరే నేను చూసుకోగలుగుతాను అనే మనకు భరోసా ఆ లీల ద్వారా మనం భగవంతుడి దగ్గర నుంచి పొందుతున్నాం అనమాట. కాబట్టి నిస్సంకోచంగా మనం భగవంతుడిని ఆరాధన చేయవచ్చు. కానీ మన జీవితంలో ఆరాధన ఆచరణ యోగ్యంగా ఎవరైనా మనకి ఐడియల్ కావాలి కదండి. అందుకోసం మనం రామచంద్రుడిని ఆ విధంగా స్వీకరిస్తామన్నమాట. ఏకపత్ని వ్రతుడు, పితృపాక్య పరిపాలనా దక్షుడు, అవన్నీ కూడా మనం రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ అని అంటారనమాట. కాబట్టి అటువంటి ధర్మమూర్తి అయిన రాముడు, అదే భగవద్ లీలా విభూతి మూర్తి అయిన కృష్ణుడు అనమాట. ఇద్దరు రామకృష్ణులు ఇద్దరికి మనకి ఆదర్శమే. ఓకే గురూజీ, అసలు భగవంతుడైన శ్రీకృష్ణుడు వెన్న దొంగతనం చేయడం ఏంటి? అసలు వెన్న దొంగతనం అంటే ఏంటో మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఆయన దొంగతనం చేసేది వెన్న. అంటే వెన్న ఎప్పుడైనా మీరు తిన్నారండి? వెన్న బాగుంటుందా మీకు? ఎలా ఉంటుంది? సాఫ్ట్ గా ఉంటుంది. సాఫ్ట్ లైక్ బటర్ అని అంటారు. వెన్న అంత సున్నితంగా ఉంటుంది అని అంటారు. ఆయన వెన్న దొంగతనంతో చూపించేది ఏంటి అని అంటే మన మనస్సు. మన మనస్సు ఎప్పుడైతే సాఫ్ట్గా, అంటే పరదుఃఖ దుఃఖి, వేరే వాళ్ళ కష్టాలు చూడలేకుండా వేరే వాళ్ళ సుఖాలలో మనం కూడా పాలు పంచుకొని అందరినీ కూడా ఒక కుటుంబంగా మనం చూసి, ప్రతి ఒక్కళ్ళల్లో కూడా భగవంతుడిని చూసి, భగవంతుడు అందరిలో ఉన్నారు అని అందరికీ సేవ చేస్తూ, భగవంతుడికి సేవ చేస్తూ ఉన్న సుకుమారమైన సున్నితమైన హృదయాన్ని దొంగతనం చేస్తూ ఉన్నారనమాట. ఇంకో విషయాన్ని దొంగతనం చేస్తారు కృష్ణుడు. ఏంటో తెలుసా అండి? అనేక జన్మార్చితపాప చౌరం చౌరాగ్రగణ్యం పురుషం మమామి అంటారనమాట. మనం కోట్లాది జన్మలలో సంపాదించుకున్న మొత్తం కర్మ పాపం మొత్తం కూడా ఆయన దొంగతనం చేసుకుంటూ వెళ్ళిపోతారనమాట. కాబట్టి భగవంతుడి యొక్క లీలలు మనం వినటం చేత, భగవంతుడి యొక్క అద్భుతమైన శాస్త్రం మనం చదవడం చేత, భగవద్ ఆరాధన చేయడం చేత మన పాపం అంతా కూడా భగవంతుడు తీసుకెళ్ళిపోతున్నాడు.
ఓకే. గురూజీ, అసలు భగవద్గీత మనం ఏ ఏజ్లో చదివితే మంచిది అంటారు? అసలు దాన్ని పిల్లలకి ఎప్పుడు నేర్పించాలి? అంటే ఇప్పుడు ఉన్న ఎడ్యుకేషన్లో ఇప్పుడు మార్పులు చేస్తూ ఉన్నారు. ఆధ్యాత్మికత సైడ్ నుంచి కూడా మనం గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. అంటే పిల్లలకి మనం భగవద్గీత నేర్పించాలి అంటే అది ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఈ మంచిది? విషయం ప్రహ్లాదుడు భాగవతంలో చెప్పారు. కౌమారాత్ ఆచరేత్ ప్రాజ్ఞో ధర్మాన్ భాగవతాన్ ఇహ. కౌమారేత్ అంటే 5 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి మనం నేర్చుకోవాలి. భగవద్గీత నేర్చుకోవాలి. ఆధ్యాత్మికమైన విషయాలన్నీ కూడా 5 సంవత్సరాల వయసు నుంచి ప్రారంభం చేసేయాలి. కౌమారాత్ ఆచరేత్ ప్రాజ్ఞో ధర్మాన్ భాగవతాన్ ఇహ. 5 సంవత్సరాల లోపే మనం ప్రార్థన స్టార్ట్ చేయాలన్నమాట. చాలా మంది ఏమనుకుంటారు తెలుసా అండి, మొత్తం అయిపోయాక రిటైర్మెంట్ తీసుకున్నాక కాళ్ళు చేతులు లేవనప్పుడు మేము భగవద్భక్తి చేస్తాము అని. ఎప్పుడైనా నాతో ఎవరైనా అన్నారనుకోండి, వాళ్ళని వెంటనే అడుగుతాం మీరు చేస్తున్నారా అని అంటే లేదండి అని చెప్తారు. కాబట్టి శీఘ్రాతి సులభం అని అంటారు అనమాట. ఎంత శీఘ్రమైతే అంత మంచిది. కాబట్టి చిన్న పిల్లల నుంచి మనం నేర్పిస్తేనే, ఇప్పుడు చూడండి మనకు చెప్తారు కదా, మొక్కై అంగనేది వంగుతుందా అని అంటారు, కరెక్టేనా? కాబట్టి చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళకి ఆధ్యాత్మిక విలువలు బోధిస్తే పెద్దగా అయ్యాక వాళ్ళు ప్రయోజకులు అవుతారు సమాజానికి. లేకపోతే మనం చిన్నప్పటి నుంచి పిచ్చి పిచ్చి సినిమాలు సీరియళ్ళు చూపించి పెంచామనుకోండి, వాళ్ళు పెద్దగా అయ్యాక కూడా అలానే తయారవుతారు. కాబట్టి మనం చిన్నప్పటి నుంచి పిల్లల్ని ఆధ్యాత్మిక మార్గంలో పెంచడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడున్న సైన్స్ టెక్నాలజీ గురూజీ, మనము పూర్వకాలంతో పోల్చుకుంటే ఈ సైన్స్ టెక్నాలజీలో ఇప్పుడు అధ్యయనం చేసి చెప్పినవన్నీ కూడా మన పూర్వకాలంలో ఉన్న పెద్దలు అప్పట్లోనే వాళ్ళు ఒక ఐడెంటిఫై చేసి చెప్పడం జరిగింది. అంత దాన్ని ఇప్పుడు మనం సైన్స్ అని ఒక మాట, ఒక ట్యాగ్లైన్ పెట్టేసి సైన్స్ ఇలా చెప్తుంది, సైన్స్ అలా చెప్తుంది అంటారు. అదే ఆధ్యాత్మికత అని అంటే అదంతా చాదస్తము, ఏదో ప్రమోట్ చేయడానికి మాట్లాడుతూ ఉంటారు అంటారు. దాని గురించి ఇది ఇలా మాట్లాడే వాళ్ళది నిజమైన చాదస్తం. నిజంగా మనం చూస్తే పెద్ద పెద్ద సైంటిస్టులు, ఏపీజే అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు, మన భారతదేశ ఖ్యాతినే నలుమూలలా చాటి చెప్పిన మ్యాథమెటిషియన్స్ రామానుజన్ లాంటి వాళ్ళు, వాళ్ళందరూ ఎంత భగవంతుని, భగవద్గీతని, రామాయణాన్ని, ఐన్స్టీన్, న్యూటన్ వీళ్ళందరి గురించి చదవం. మనకేంటంటే అండి, చాలామంది టీవీలలో కూర్చొని మాట్లాడేసేసరికి, ఇన్స్టాగ్రామ్లలో ప్రొఫైల్ స్టార్ట్ చేసేసరికి వాళ్ళు చెప్పిందంతా వింటూ భగవంతుడు లేడు అని వాడంటే వాడు ఏం ప్రయోజనం, దేశానికి ఏం మంచి చేయలేదు, కానీ వాడు మాత్రం చెప్తాడు దేవుడు లేడు మీరు అందరు నమ్మేసేయండి అంటే గుడ్డిగా వాళ్ళ వెనకాల నమ్ముతూ ఉంటాం అనమాట. కానీ ఒక్కసారి చెప్పండి, ఇంత మన భారతదేశాన్ని కన్సిడర్ చేయండి, ఇంతమంది రాజులు, ఇంతమంది గురువులు, ఇంతమంది ఆచార్యులు, ఇంతమంది ప్రజలు తరతరాలు మన దేశానికి, మన సంస్కృతికి, మన ధర్మానికి, మన దైవానికి సమర్పణ చేసేసారు వాళ్ళ జీవితం. వీడు ఒక్కడు అనుకుంటాడు దేవుడు లేడు, వీళ్ళందరూ పిచ్చివాళ్ళు అని అనుకుంటే పిచ్చివాడు నిజంగా వాడా లేదా వాళ్ళందరా చెప్పండి. కాబట్టి నిజమైన సైన్స్ ఏం చెప్తుంది అని అంటే, ఆ భగవత్ తత్వాన్ని సైన్స్ తర్వాత, వేర్ సైన్స్ ఎండ్స్ స్పిరిచువాలిటీ స్టార్ట్స్. కాబట్టి మనం నిజంగా అధ్యయనం చేయండి. పెద్ద పెద్ద సైంటిస్టులు వాళ్ళు ఎలా నమ్మారు, మీకు న్యూటన్ యొక్క జీవిత చరిత్రలో ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. వాళ్ళ సైంటిస్ట్ ఫ్రెండ్స్ అందరినీ పిలుస్తారనమాట. పిలిచినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఒక ప్లానెటరీ మోడల్, అంటే నవగ్రహాల మోడల్ని ఒకటి తయారు చేసి మన సోలార్ సిస్టమ్ది మోడల్ తయారు చేసి పెడతారనమాట. అరే ఎంత బాగా చేశారు, ఎంత బాగుంది అని అంటే న్యూటన్ అంటాడు, ఇవన్నీ వాటికి తయారైపోయి రాత్రంతా నేను పేపర్, పెన్, కలర్స్ అన్నీ పెట్టాను, రూమ్లో లాక్ వేసేసాను, ప్రొద్దున కల్లా ఈ సిస్టమ్ తయారైపోయింది అని అన్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఏం పిచ్చోడు అనుకుంటున్నావా, మమ్మల్ని ఎలా తయారవుతుంది దానికి అదే. అప్పుడు న్యూటన్ అంటారు, అయ్యా ఒక చిన్న మోడల్ మీరు దానికి అది తయారైంది అంటే నమ్మట్లేదు, మరి మొత్తం ఈ ప్రపంచమే దానికి అది తయారైంది అంటే ఎట్లా నమ్ముతున్నారు మీరు అని అంటారు అనమాట. అప్పుడు వాళ్ళకి కొద్దిగా జ్ఞానోదయం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క సైంటిస్ట్, నిజమైన సైంటిస్ట్ అంటే వాళ్ళు భగవంతుని నమ్ముతారు. మనకి మొన్న చంద్రయాన్ లాంచ్ అప్పుడు అందరు సైంటిస్టులు వెళ్ళి వెంకటేశ్వర స్వామికి ప్రార్థన చేయలేదా అండి? కాబట్టి వాళ్ళకంటే సైన్స్ తెలిసినవాడా వీడు మాట్లాడేవాడు. కాబట్టి ఎందుకండి మనం అలాంటి వాటిలలో వెంచర్ చేయటం? కాబట్టి సరళంగా, ధార్మికంగా మన ధర్మాన్ని తెలుసుకుంటూ, మన శాస్త్రాన్ని అధ్యయనం చేసి, ఎంత పరోపకారం చేస్తూ భగవంతుని నమ్ముకొని జీవితాన్ని ఎంత మంచిగా పంపించవచ్చు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా, మనం విచక్షణ అనేది కావాలి. మన మనస్సు ఎప్పుడైతే మంచి సరళంగా ఉంటుందో అప్పుడు భగవంతుడి గురించి అర్థమవుతుంది. కానీ అహంకారము, పొగరు, గర్వము, తర్వాత ఇలాంటివి ఉన్నాయనుకోండి, అప్పుడు భగవంతుడి గురించి తెలుసుకోలేమన్నమాట. గురూజీ, అసలు మానవ సేవే మాధవ సేవ అంటారు, మరి మీరేమో కృష్ణుడిని పూజించండి అంటారు. మానవ సేవే మాధవ సేవ అన్నప్పుడు దేవుణ్ణి పూజించాల్సిన అవసరం ఎందుకు? మానవ సేవ మాధవ సేవ కాదండి, మాధవ సేవగా మానవ సేవ.
ఇది ఎవరు శాస్త్రంలో చెప్పిన విషయం కాదు, మాధవ సేవ మానవ సేవ అని. కాబట్టి మాధవ సేవగా మానవ సేవ. ఎందుకంటే భగవంతుడు ఏం చెప్పారో తెలుసా అండి, సుహృదం సర్వభూతానాం. కేవలం మానవులు కాదండి, సుహృదం మనుష్యానాం అని చెప్పలేదు భగవంతుడు, సుహృదం సర్వభూతానాం అని అంటే ప్రతి ఒక్క జీవరాశులకు కూడా. ఇప్పుడు చూడండి, మానవ సేవ మాధవ సేవ అనే వాళ్ళు వేరే పశువుల్ని చంపేసి తినేస్తూ ఉంటారు. కానీ అయ్యా దేవుడు మీకెంత తండ్రో వాళ్ళకు కూడా అంతే తండ్రి, ప్రతి జీవరాశికి ఆయనే తండ్రి. కాబట్టి ప్రతి ఒక్కరిని ఒక మానవుడితో ఆగిపోకండి. చాలామంది ఒక వర్గాంతో ఆగిపోతారు, ఒక రాష్ట్రంతో ఆగిపోతారు, ఒక దేశంతో ఆగిపోతారు. కానీ శాస్త్రం తెలుసుకొని కృష్ణుడిని ఆశ్రయించిన వాడు మాత్రమే వసుదైవ కుటుంబకం అనే భావనతో ప్రతి ఒక్క జీవరాశి, ప్రతి ఒక్క మనిషి ఆనందంగా ఉండాలి అని చెప్పే తత్వమే కృష్ణ తత్వం. అది ఒక మనిషికి పట్టాలి అని అంటే కావాల్సిన మార్గం ఆధ్యాత్మిక మార్గం. కాబట్టి మానవ సేవే మాధవ సేవ కాదండి, మాధవ సేవగా మానవ సేవ కూడా అని అంటే. ఇప్పుడు చూడండి, ఒకళ్ళు అంటారు నేను మా ఇంట్లో తల్లిదండ్రులను చూసుకోను కానీ ప్రపంచానికి అంతా ఉద్ధరిస్తాను అని అంటే మంచిదేనా పద్ధతి? లేదు. తల్లిదండ్రులతో పాటు ప్రపంచాన్ని చూసుకోవాలి. కాబట్టి భగవంతుడి ఆరాధనతో ప్రపంచానికి కూడా మనం సేవ చేయాలన్నమాట. అంతేగాని భగవంతుడిని వదిలేస్తా ప్రపంచాన్ని పట్టుకుంటా ఇలా అనకూడదు అనమాట. భగవంతుడి యొక్క ఆరాధన దానిస్తాను, ప్రపంచ సేవ దానికి ఇస్తాను, భగవత్ సేవగా సమాజ సేవ. ఇది మన ఆచార్యులు గురువులు అందరూ కూడా మనకి నేర్పించిన విషయాలు అనమాట. గురుజీ, చాలామంది ఇప్పుడున్న జనరేషన్లో ఆ గుడికి వెళ్ళిన కాసేపు, ప్రవచనాలు విన్న కాసేపు బాగానే ఉండరు. వన్స్ ఆ టెంపుల్ నుంచి, ఆ ప్రవచనాల నుంచి బయటకు వచ్చిన తర్వాత పక్కన మనిషి ఎదుగుతున్నాడు అంటే ఈర్ష, కుళ్ళు, ఇవన్నీ వాడిని, ఒక మనిషి పైకి ఎదుగుతున్నాడు అంటే వాళ్ళని ఎలా కిందకి లాగాలి అనే మనస్తత్వంతోనే చాలామంది ఉన్నారు ఈ జనరేషన్లో. అటువంటి వాళ్ళు ఆ మైండ్ సెట్ మారకుండా వన్స్ ఏదైతే ఒక భక్తి భావనతో ఒక మంచి గురించి ఆలోచిస్తారో అదే వాళ్ళలో కంటిన్యూ అవుతూ ఉండాలంటే ఏం చేయాలండి? మీకు విషయం చెప్తానండి. మనకి మన మనస్సు మారినంత వరకు ఏ పూజ చేసినా, ఏ నోము చేసినా, ఏ వ్రతం చేసినా, ఏ మాల వేసుకున్నా దానివల్ల వచ్చే ప్రయోజనం లేదు. ఇవన్నీ ఏం చేస్తాయంటే మెల్లమెల్లగా మన భక్తి సుకృతిని పెంచుతాయి, అది కరెక్టే, నేను ఒప్పుకుంటాను. కానీ నిజమైన ఆధ్యాత్మికం అంటే గుడికి వెళ్ళటం కాదండి. నిజమైన ఆధ్యాత్మికం అంటే మన జీవితాన్ని మార్చుకోవటం, మన మనసుని మార్చుకోవటం, మంచి గుణాలను పెంపొందించుకోవటం. అసూయ, ద్వేషం, ఈర్ష ఇవన్నీ ఉండకూడదు, అహంకారము ఇవి ఉండకూడదు. ఒక మంచి భక్తుడు అనంటే పర దుఃఖ దుఃఖి ఏ వైష్ణవత అని అంటారు. వేరే వాళ్ళు